హైదరాబాద్ లో హైడ్రా కొరడా జులిపిస్తుంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. వరుస కూల్చివేతలతో కొనసాగుతున్న హైడ్రా నేడు గగన్ పహాడ్ లో ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. అప్పా చెరువు, మామిడికుంట చెరువు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ లో హైడ్రా కొరడా జులిపిస్తుంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. వరుస కూల్చివేతలతో కొనసాగుతున్న హైడ్రా నేడు గగన్ పహాడ్ లో ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. అప్పా చెరువు, మామిడికుంట చెరువు, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం అయితే హైడ్రా ఏదైతే ఏర్పడిందో, హైడ్రా ఏర్పడినప్పటి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, అలాగే నాలాలు, పార్కింగ్ స్థలాలు ఏవైనా సరే కబ్జాకు గురైతే వాటిని ఉపేక్షించేది లేదు అన్నట్టుగా దూకుడు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే తరుణంలో కూడా ముందుకు సాగిపోతుంది. సో చెరువులనే పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా గగన్ పహార్లో ఉన్నటువంటి ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లను అయితే తొలగించే పనిలో అయితే నిమగ్నమయ్యారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అప్పా చెరువు ఏదైతే ఉందో ఆ అప్పా చెరువు కూడా 34 ఎకరాల పైగానే ఇక్కడ విస్తీర్ణం ఉంది. ఇక్కడ దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి కూడా 30 నుంచి 35 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు కబ్జా చేసి ఇక్కడ షెడ్లు, గోడౌన్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి ఏవి రంగనాథ్ గుర్తించడంతో ఈ రోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు చెట్లు ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా అప్పా చెరువు కిందికి వస్తుంది. సో ఈ అప్పా చెరువు దాదాపుగా 34 ఎకరాల పైన విస్తీర్ణం కలిగినటువంటి అప్పా చెరువు. కానీ ఇప్పుడు కేవలం 10-12 ఎకరాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉందని అధికారులు చెప్పినటువంటి సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ దాదాపుగా ఈ మేరకే ఇక్కడ గోడౌన్లు కూడా మొత్తం కూడా పూర్తిగా 30-35 సంవత్సరాల నుంచి కబ్జా చేసి ఇక్కడ వాడుకుంటున్నారని, ఇది చాలా వరకు కూడా కొన్ని హైడ్రా సంస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏవి రంగనాథ్కి చాలా ఫిర్యాదులు రావడంతో స్థానికుల నుంచి సో గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 3 గోడౌన్లు అయితే పూర్తి చేయడం జరిగింది. అక్కడ దూరంగా చూస్తున్నాం మనం ఒక ఇల్లు కూడా. ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇక్కడ వర్కర్స్ ఉంటారో వాళ్ళకు ఉండడానికి అయితే ఇక్కడ ఒక హౌస్ లాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. హౌస్ ను కూడా ఇక్కడ ఈ రోజు కూలగొట్టడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 గోడౌన్లు అయితే కూల్చగొట్టడం జరిగింది. అయితే మొత్తం కూడా ఇక్కడ 13 గోడౌన్లు ఉన్నాయి. ఆ గోడౌన్లను కూడా సాయంత్రం వరకు కూడా మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేసే పనిలో అయితే ఇక్కడ అధికారులు ఉన్నారు. అలాగే బుల్డోజర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. భారీ బుల్డోజర్లు అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ నేలమట్టం చేసే పనిలో అయితే ఇక్కడ చూస్తున్నాం. దూరంలో విజువల్స్ కూడా పూర్తిగా అక్కడ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లును కూడా కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ ఏవైతే సామాన్లు ఉంటాయో ఈ గోడౌన్లో ఆ సామాన్లు కూడా తీసుకోవడానికి కూడా ఒక్కోసారి కొన్ని గోడౌన్ల తీసుకోవడం జరిగింది, కొన్ని గోడౌన్ల తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూల్చివేస్తున్న సమయంలో కొంతమంది స్థానికులు కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడికి ఉంటున్నాము, అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు వే ఆఫ్ లో వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ అధికారులు చూపిస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే మనకు ఇక్కడ పూర్తిగా అప్ప చెరువు నుంచి అప్ప చెరువులో పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి ఈ గోడౌన్లు అన్ని కూడా ఆక్రమణ కిందికి వస్తాయి. చెరువును కూడా కబ్జా చేసి కొన్నేళ్ల నుంచి వీళ్ళు ఇక్కడ కొనసాగిస్తున్నారని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం. సో ఈ మేరకైతే ఈరోజు హైడ్రా అనేది ఇక్కడ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే చూస్తున్నాం, నగరంలో ఎక్కడ చూసినా కూడా చెరువులను పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుంది. అప్పటి నుంచి కూడా హైడ్రా సంస్థ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎక్కడైతే చెరువులను కబ్జా చేశారో కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, పార్కింగ్ స్థలాలు అవన్నీ కూడా ఎక్కడ కబ్జా చేశారో మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి అక్కడ
అక్కడ అది నిజమైతే ఖచ్చితంగా అక్కడ హైడ్రా బృందంతో అక్కడికి వెళ్ళి కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి. సో ఇప్పటి వరకైతే దాదాపు 100 పైగానే కూల్చివేతలు, 100 భవన నిర్మాణాలకు పైగానే కూల్చివేతలు జరిగాయి. అలాగే ఇదే విధంగా ముందు కూడా కొనసాగుతుంది. హైడ్రా అనేది ఎక్కడైతే చెరువులను కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అన్నట్టుగా కూడా ఇటు హైడ్రా దూకుడు పెంచుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు అయితే గహన్ పహాడ్లో కూడా ఉన్నటువంటి ఇక్కడ నిర్మాణాలను మొత్తం కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు చాలా ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు చూడడానికి కూడా చెరువులు కనిపించినటువంటి పరిస్థితి. సో అందుకే మనకు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైనా సరే వర్ష ప్రభావం ఎక్కువగా కురిసినప్పుడు, భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసినప్పుడు రోడ్ల మీద పూర్తిగా జలమయమైపోతున్నటువంటి పరిస్థితి. సో ఆ నీళ్ళన్నీ కూడా చెరువులకు వెళ్ళేవి, చెరువుల నుంచి కూడా గొలుసుకట్ట ద్వారా ఇంకో చెరువుకి అలా తరలించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా పోనటువంటి పరిస్థితి, ఎందుకంటే పూర్తిగా చెరువులను ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో భవన నిర్మాణాలు కబ్జా చేసి ఇలా బిల్డింగ్లు కట్టిపోతే అలా వాటర్ అనేటివి ఎక్కడికి పోనటువంటి పరిస్థితి, అలా రోడ్ల మీదే నీరు నిలిచిపోయే పరిస్థితి. సో ఇదే తరుణంలో ఇటు హైడ్రా సంస్థ కూడా పూర్తిగా అలా చెరువులు కూడా కబ్జా జరగకూడదు అనే నేపథ్యంలో చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మొత్తం కూడా ఇటు చెరువులు, కుంటలు, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మొత్తం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా 185 పైగానే చెరువులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 400 పైగానే చెరువులు, కుంటలను కూడా గుర్తించడం జరిగింది. వాటన్నిటిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ చెరువుల కింద ఎంత విస్తీర్ణం మేర కబ్జా చేశారు, ఇప్పుడు ప్రస్తుతం ఎంత విస్తీర్ణం మిగిలి ఉంది, సో ఎక్కడెక్కడ ఎంత మిగిలి ఉంది, ఎంత మేర భూ కబ్జాలు జరిగినాయి, ఎంత మేర అక్రమ నిర్మాణాలు చేపట్టారు, భవన నిర్మాణాలు చేపట్టారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జా చేసి భవన నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నారో వాటన్నిటిని కూడా వితౌట్ నోటీస్తో అక్కడ చెరువు కింద కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కింద కానీ ఉంటే కూల్చివేయడమే తమ పనిగా హైడ్రా దూకుడు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఎక్కడైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయో అక్కడ మాత్రం స్థానికులు కొంతమేర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైతే భవన నిర్మాణాలు ఉంటాయో వాళ్ళు యజమానులు మాత్రం కొంతమేర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 30-35 సంవత్సరాల క్రితమే ఆ ప్లేస్ని, ఏదైతే వాళ్ళు ఉంటున్నటువంటి ప్లేస్ కావచ్చు, వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ కావచ్చు, ఆ అక్రమంగా నిర్మించినటువంటి భవన నిర్మాణం ఏదైతే ఉందో 30-35 సంవత్సరాల కిందే పర్మిషన్ కింద జిహెచ్ఎంసీ నుంచి, రెవెన్యూ నుంచి, ఎన్ఓసి పత్రాల ప్రతిదీ కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. సో ఈ మేరకు మా దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, పట్టా ల్యాండ్ కింద మా పేరు మీద ఉంది, ఎలా కూల్చివేశారని చెప్పేసి కొన్ని చోట్ల మనకు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ 30-35 సంవత్సరాల క్రితం ఎవరైతే అధికారులు చర్యలు తీసుకున్నారో, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, కొందరు రాజకీయంగా కొందరు పర్మిషన్లు అడ్డగోలుగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు హైడ్రా సంస్థ కమిషనర్ కూడా ఏవి రంగనాథ్ కూడా మనకు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ మేరకు కూడా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా 30-35 సంవత్సరాల క్రితం ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చారో వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇటు చాలా మంది కూడా నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే చూసుకోవచ్చు, దాదాపుగా కొంతమంది ఇప్పుడు ప్రభుత్వం స్థలము, ఇది ప్రైవేట్ స్థలం కాదు, ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినట్టుగా ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టుగా కూడా హైడ్రా సంస్థ గుర్తిస్తే ఖచ్చితంగా అక్కడ భూ కబ్జా కిందికే వస్తుంది, అది ఖచ్చితంగా మేము కూల్చి వేస్తాము తర్వాత. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో చెరువులు అనేవి ఇంకిపోతే ముందు మొత్తం కూడా భూగర్భ జలాలని కూడా ఇంకిపోయే ప్రమాదం ఉంది. సో ఆ తర్వాత మనకు వాటర్ అనేది ఒక చుక్క నీరు కూడా మిగిలినటువంటి పరిస్థితి. సో మరో రాష్ట్రాలు కూడా మనకి తలపించే అవకాశం ఉంది. సో ఎందుకంటే మనం భూగర్భ జలాలు ఇంకిపోతే మనకు తాగడానికి నీరు కూడా దొరకనటువంటి పరిస్థితి అనేది నెలకొంటుంది. కాబట్టి చెరువుల సంరక్షణ ధ్యేయంగా కూడా ఈ హైడ్రా సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా పూర్తిగా చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంత మేర కబ్జా అయినాయి, వీటన్నిటిపైన కూడా పూర్తిగా
చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు సోషల్ మీడియాలో కూడా చూసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నా ఆ అన్ని చెరువుల మీద కూడా పూర్తిగా మ్యాప్స్ రావడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ కూడా మారాయని చెప్పుకోవచ్చు. సో ఎంత మేర ఎక్కడెక్కడ మొత్తం FTL బఫర్ జోన్లో చెరువులో మనకు కబ్జా అయిన విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఆ తర్వాత కూడా పూర్తిగా వైరల్ అవ్వడంతో కూడా కాస్త ఇంకా సీరియస్గా మారడం జరిగింది. హైడ్రా అనేది పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ మేరకు చూసుకోవచ్చు కన్వెన్షన్ అక్కినేని నాగార్జున కన్వెన్షన్ ని కూడా కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న రామ్నగర్ లో కూడా ఆ నాలా కింద ఉంది అని చెప్పేసి ఆక్రమణకి గురయ్యి ఒక కాంపౌండ్ కట్టారు, ఒకటి బిల్డింగ్ కట్టారు, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారని చెప్పేసి కూడా అక్కడ కూల్చివేతలు కొనసాగాయి. సో ఈ రోజు కూడా వర్షపాతం నమోదవుతుంది. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షపాతం నమోదవుతుంది. కానీ ఒకవైపు వర్షం కురుస్తున్నా మరోవైపు హైడ్రా మాత్రం తన పని తను చేసుకోపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు వర్షం ఉదయం నుంచి కూడా మనకి భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ నేనున్న చోట అయితే వర్షం కంటిన్యూగా ఉదయం నుంచి కూడా కురుస్తూనే ఉంది. ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే పోలీసులు ఉంటారో, ఎవరైతే హైడ్రా సంస్థ అధికారులు ఉంటారో, హైడ్రా సంస్థ సిబ్బంది ఎవరైతే ఉంటారో, DRI బృందం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వర్షం అని చూడకుండా కూడా హైడ్రా తన పనులు తాను చేసుకుంటూ పోతుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం కూడా ఓవరాల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ కూల్చివేతలు ఎక్కడైతే ఇక్కడ గహన్ పహాడ్లో కొనసాగుతున్నాయి, ఇక్కడ ఎవరు రాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడికి లోపలికి ఎవరైనా సరే వారిని రాకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్ గా అయ్యే పనులు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాము ఇదే హైడ్రా దూకుడు అనేది ఇంకా ముందు ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే చెరువులు, నాలాలు, కుంటలు, పార్కింగ్ స్థలాలు కబ్జా చేస్తున్నారో వాటన్నిటిపైన కూడా దూకుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజైతే అప్పా చెరువు అయితే ఇక్కడ కబ్జా చేస్తున్నట్టుగా కూడా హైడ్రా అధికారులు గుర్తించడంతో ఉదయం నుంచి కూడా ఇక్కడ కూల్చివేతలు అనేటివి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పోలీసు బందోబస్తు అలాగే హైడ్రా సంస్థలు సిబ్బంది కూడా ఇక్కడ ఉండి దగ్గరుండి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు అయితే 3 గోడౌన్లు అయితే కూల్చివేతలు కొనసాగాయి. అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మరో గోడౌన్లు కూడా సాయంత్రం వరకు కూడా ఇలాగే కూల్చివేతలు కొనసాగుతాయి. సాయంత్రం వరకు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఉన్నటువంటి